మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని జువ్వెలదిన్నె గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటల 30 నిమిషాలకు జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్కు చేరుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ హార్బర్ ప్రస్తుత పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించినట్లుగా సమాచారం. అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి కూటమి ప్రభుత్వం హార్బర్ను ప్రైవేటీకరణ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో వారి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. జువ్వెలదిన్నె సాక్షిగా మత్స్యకార పోరుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారని సమాచారం. ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారనే అంశంపై ఇప్పటికే జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలుస్తోంది. మత్స్యకారులతో నిర్వహించే ఇంటరాక్టివ్ సెషన్లో కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జగన్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనే ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైట్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జగన్ రాక నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మరొక గంటలో ఇటు నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో ఉండే జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు చేరుకోనున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ టాప్ మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఇక్కడ కొన్ని బోట్లు, అంటే ఇటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లాంటి సంబంధించిన బోట్లు కొన్ని ఇక్కడ అక్రమంగా చొరబడ్డాయి. అయితే ఈ చొరబడ్డ బోట్లను స్థానికంగా ఉండే మత్స్యకారులు పట్టుకొని వాటిని ఇక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక 4 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆ బోట్లన్నీ అక్కడి నుంచి మాయమైపోయినట్లు తెలుస్తుంది. దీనిపైన మత్స్యకారులంతా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్రావు హస్తంతో ఈ బోట్లని తరలి వెళ్ళాయని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపైన కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దానికి తోడు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ ఇటు జువ్వెలదిన్నెలో పర్యటించారు. అక్కడ సాగర్ డిఫెన్స్ అనే ఒక రక్షణ రంగానికి చెందిన కంపెనీకి 29 ఎకరాలు కేటాయించడం జరిగింది. అయితే ఈ సాగర్ డిఫెన్స్ కి ఇక్కడ 29 ఎకరాలు కేటాయించడంతో ఇటు ఫిషింగ్ హార్బర్ లో ఉండే మత్స్యకారులు దాదాపు 28,500 మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా భగ్గుమన్నారు. ఎందుకంటే ఈ యొక్క రక్షణ రంగానికి చెందిన సాగర్ డిఫెన్స్ కంపెనీ కానీ ఇక్కడ కానీ వచ్చిందంటే దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది రక్షణ రంగానికి చెందింది కాబట్టి చుట్టూ ప్రహరీ కూడా ఏర్పాటు చేయటము, తర్వాత చుట్టుపక్కల అనుమానితులు ఎవరన్నా తిరగకుండా చేయటం, అంటే మత్స్యకారులకు కూడా ఒక విధమైన ఆటంకం కలిగే అవకాశం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కాకుండా వేరే చోట ఫిషింగ్ హార్బర్ కి దగ్గరలో ఎక్కడన్నా ఈ యొక్క సాగర్ డిఫెన్స్ ఇవ్వమని చెప్పారు. అయితే నారా లోకేష్ వచ్చి ఇక్కడ శంకుస్థాపన కూడా చేసి వెళ్ళిపోవడం జరిగింది. త్వరలో ఈ యొక్క సాగర్ డిఫెన్స్ కు సంబంధించిన పనులు కూడా ఇక్కడ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మత్స్యకారులు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తమ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండే ఈ ఏరియాలు ఈ సాగర్ డిఫెన్స్ ఇక్కడ పెట్టడం వల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని, పైగా తాము ప్రశాంతంగా అటు ఇటు తిరగలేమని, చేపల వేట చేసుకోలేమని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇంకా ఇన్ఛార్జీలు అందరూ కూడా పదే పరిశీలించడం జరిగింది. మత్స్యకారులతో సమావేశాలు అవడం జరిగింది. అయితే ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉండి ఈ ప్రదేశాన్ని, అంటే 29 ఎకరాలను సాగర్ డిఫెన్స్ కి ఇవ్వవద్దు అంటూ ఒక గట్టి వాయిస్ అయితే వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు వైఎస్ జగన్మోహన్ దృష్టికి నెల్లూరు జిల్లా నాయకులంతా విషయం తీసుకెళ్లారు. దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు నెల్లూరు పర్యటన ఫిక్స్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల్లూరు పర్యటన రాజధాని అమరావతి కాకుండా మావిగానైతే బాగుంటుంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి అయితే బాగుంటుందని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గట్టి వాయిస్ ఇస్తున్నాడో దాని తర్వాత తొలి పర్యటనగా ఇది నెల్లూరు జిల్లా అని చెప్పుకోవచ్చు. ఈ రాజధాని ఇష్యూ బాగా హాట్ టాపిక్ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించే తొలి పర్యటన నెల్లూరు జిల్లా పర్యటన. కాబట్టి ఇక్కడ ఈ రోజు ఈ మత్స్యకారుల సమావేశంలో మావిగానపై కూడా ఘాటుగా మాట్లాడే వ్యాఖ్యలు అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. దానికి తోడు ఇటీవల కాలంలో
వైసీపీ చేపట్టిన గ్రామ సభ్యత్వాలు, మండల సభ్యత్వాలు, అదేవిధంగా కమిటీలు అన్నీ కూడా ఇటీవల పూర్తయినాయి. ఇవన్నీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టే తొలి పర్యటన నెల్లూరు జిల్లా పర్యటన. కాబట్టి ఈ పర్యటనకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. పైగా ఇప్పటికే ఇటు వైసీపీ నాయకులు జిల్లా నలుమూలల నుండి కూడా ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి ఇటు జీపులు, కార్లు, బస్సులు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొత్తం 28,500 మంది మత్స్యకారులు ఇక్కడ నివసిస్తారు కాబట్టి కనీసం 5,000 మంది మత్స్యకారులు అయినా కానీ ఈ యొక్క ప్రోగ్రానికి తరలించి ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే అక్కడికి వెళ్ళేది ఒక సింగిల్ రోడ్డు, సింగిల్ వే కాబట్టి అక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే మాత్రం చాలా ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా కానీ ఇటీవల రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లాలోని ఈ ఫిషింగ్ హార్బర్ పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ యొక్క హార్బర్ లో ఉండే బోట్లను అంటే ఇటీవల ఈ యొక్క తమిళనాడుకు చెందిన కొన్ని బోట్లు అక్రమంగా చొరబడ్డి చేపల వేట చేశారు. స్థానికంగా ఉండే అంటే నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకారుల పైన భౌతికంగా దాడులు కూడా చేశారు. దీంతో వీళ్ళు ఇక్కడ నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకారులు వెంటపడి వాళ్ళని సముద్రంలో పట్టుకొని తీసుకువచ్చి ఇటు కావలి నియోజకవర్గంలో ఆ పడవలను కట్టేశారు. ఆ మత్స్యకారులను కూడా పట్టుకున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ఎవరికి తెలియకుండా ఈ బోట్లను ఏవైతే అక్రమంగా చొరబడ్డాయో బోట్లు, ఆ బోట్లను ఎవరికి తెలియకుండా అవన్నీ కూడా మళ్ళీ తమిళనాడుకి వెళ్ళే విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అంటే బేదా మస్తాన్ రావు పేరు ఘాటుగా వినిపిస్తుంది. రాజ్యసభ సభ్యులు గతంలో వైసీపీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, తర్వాత రాజీనామా చేసి టీడీపీలో చేరి రాజ్యసభ్యులు అయ్యారు. ఆయన హస్తం ఉంది. బేదా రవిచంద్ర అంటే ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, తెలుగుదేశంలో ముఖ్యమైన బీసీ నాయకుడు, పైగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. వాళ్ళ హస్తం కూడా ఉందని అయితే ప్రచారం అయితే జరుగుతుంది. దానికి తగ్గట్టే కొన్ని ఆధారాలు కూడా, వాయిస్ రికార్డులు కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా దీంతో ఇక్కడ ఈ రోజు ఈ ఏరియాలో చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ మత్స్యకారులు ఇప్పటికి కూడా ఈ యుగంలో కూడా వీళ్ళకు దురాయి అనే ఒక ఆచారం ఉంది. వీళ్ళకి దురాయి అంటే ఇక్కడ ఉండే స్థానిక మత్స్యకారుల పెద్ద మనుషులు అందరూ కూడా కూర్చొని వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏదన్నా ఒక తీర్మానం చేస్తే ఇక ఆ తీర్మానానికి ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే. అలాంటి ఖచ్చితమైన ఈ యొక్క నియమ నిబంధనలు ఉండే ఈ దురాయిని కూడా విధించినట్టు తెలుస్తుంది. బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, బేదా రవిచంద్ర నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ, ఆయన తమ్ముడు గిరి, వీళ్ళు ముగ్గురితో ఎవరు కూడా మత్స్యకారులు మాట్లాడకూడదు అని ఒక దురాయి విధించినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటు టీవీలో కూడా వస్తుంది. అయితే బేదా సోదరులతో కానీ ఎవరైనా మత్స్యకారులు ఈ దురాయి నిబంధనలను అతిక్రమించి కానీ మాట్లాడితే ₹1,00,000 జరిమానా కట్టాలని కూడా గట్టిగా చెప్పారు. అంటే వీళ్ళ యొక్క నియమ నిబంధనలు వీళ్ళ ఆచారాలు అంత గట్టిగా ఉంటాయి. ఏ మాత్రము వీళ్ళ ఆచారాలను ధిక్కరిస్తే వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడము, అలాంటి హింసించే టైప్ కూడా వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క అంటే నెల్లూరు జిల్లా చరిత్రలో తొలిసారి ఒక రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు, ఒక జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర, వాళ్ళ తమ్ముడు గిరి, వీళ్ళు ముగ్గురితో ఎవరు కూడా మత్స్యకారులు మాట్లాడకూడదు, ఈ యొక్క బోట్లు ఎలా చోరీ అయ్యాయో తెలిసే వరకు కూడా వీళ్ళతో మాట్లాడుతుందని చెప్పి ఒక దురాయి విధించారు. ఒకవేళ ఎవరైనా అతిక్రమించి మాట్లాడితే ₹1,00,000 పెనాల్టీ కట్టాలని కూడా ఈ యొక్క దురాయి విధించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ రోజు కొనసాగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళొద్దు, వెళితే ₹1,00,000 కట్టాలి జరిమానా అని చెప్పి కూడా మరొక దురాయి విధించినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ అనే కాకుండా అటు టీడీపీ కావచ్చు, జగన్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ నాయకుల పార్టీలకు, సమావేశాలకు, బహిరంగ సభలకు, కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఈ బోర్డు అపహరణకి ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చే వరకు కూడా రాజకీయ పార్టీలకు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా దురాయి విధించినట్లు రాత్రి ప్రచారం జరుగుతూ ఉంది. దానికి తగ్గ ఒక వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అంటే అన్ని పార్టీలు బహిష్కరించారు. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఎం ఏదైనా కావచ్చు, అన్ని పార్టీలు కూడా. ఎందుకంటే ఈ యొక్క బోట్లను ఎవరైతే మేము కష్టపడి ప్రాణాలకు తెగించి సముద్రంలో వాళ్ళు వెంటపడి తీసుకువచ్చి మేము స్వాధీనంలో పెట్టుకుంటే మాకు తెలియకుండా ఆ బోట్లను ఎవరు వదిలిచ్చారు, ఏ రాజకీయ నాయకుడు, వైసీపీ నాయకుడా, టీడీపీ నాయకుడా, బీజేపీ నాయకుడా, సిపిఎం, సిపిఐ, ఇది తేలే వరకు కూడా ఎవరితో ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళకూడదని చెప్పి కూడా ఒక దురాయి విధించినట్లు తెలుస్తా ఉంది. దీంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కూడా ఒక టెన్షన్ వాతావరణంలో కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంకి హాజరవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా మరొక వర్గం వెళ్ళకూడదు అని గట్టిగా అనుకుంటుంది. మరి ఎలాంటి జరుగుతుందో చూడాలి. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 1కి 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకి కూడా మంచి గట్టి పట్టుంది ఆ ఏరియాలో. మరి మత్స్యకారులను తీసుకురావడంలో సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా అనేది వేచి చూడాలి. అయితే
ఇదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి నిన్న స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్పై నిప్పులు కక్కారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని కావలి నియోజకవర్గానికి వస్తున్నాడని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేయలేని అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేస్తున్నామని కొంచెం ఉంది చేస్తున్నామని, ఇలాంటి సమయంలో జగన్ ఎందుకు వస్తున్నామని చెప్పి ప్రశ్నించారు. కావలి నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, ఈ నియోజకవర్గంలో భేదాలు సృష్టించడానికి, వర్గ విభేదాలు సృష్టించడానికి, గొడవలు పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ రోజు 15వ తేదీ మత్స్యకారుల ఖాతాలో కూడా 20,000 రూపాయలు జమ చేస్తున్నామని, అదేవిధంగా మత్స్యకారులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60 నుంచి 80% డిస్కౌంట్తో సబ్సిడీతో వాళ్ళకి బోట్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పరికరాన్ని కూడా అందిస్తున్నామని, ప్రశాంతంగా ఉండే కావలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన గొడవలకు దారితీసే అవకాశం ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గో బ్యాక్ Okay, అంటూ right. కూడా ఇటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి మరొక గంటలో నెల్లూరు జిల్లాలోని ఫిషింగ్ హార్బర్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బహిరంగ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనే విషయం ఉంది. ముఖ్యంగా మావిగాని గురించి గట్టిగా మాట్లాడే విధంగా ఉందని చెప్పి ఇక్కడ వైసీపీ నాయకులు అందరూ కూడా అంటున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.